ప్రతీకార చర్యకు తెరతీసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిందని బుధవారం తెల్లవారుజామున భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తీవ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపింది. ఉగ్రదాడులు ఎక్కడి నుంచైతే దాడులకు వ్యూహరచన చేశారని భావిస్తున్నారో ఆ స్థావరాలను గుర్తించి వాటిపై భారత సైన్యం దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్లోని 4 ఉగ్రవాద శిబిరాలపై భారత్ మిసైళ్ల వర్షం కురిపించింది. లష్కర్ ఏ తోబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ మొహిదుద్దీన్ ఇతర ఉగ్ర స్థావరాలను టెర్రర్ నెట్వర్క్లు ధ్వంసం చేయడమే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచి మెరుపు దాడులకు దిగింది. బహావల్పూర్, ముదిద్కే, కోట్లీ, గుల్పూర్, సవాయ్, సర్జాల్, బర్నాలా, మెహ్మూనా ప్రాంతాలపై దాడులకు దిగింది. బుధవారం రాత్రి 7:04 దాడులు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అంతకు కొద్ది గంటల ముందే ఆర్మీ, నేవీ అన్నింటికీ రెడీ అంటూ ట్వీట్ చేశాయి. దీంతో యావత్ భారతదేశం మొత్తం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు హవాల్పూర్లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్, మురిద్కేలో లష్కర్ ఏ తోయిబా శిక్షణా క్యాంపు ఉన్నట్లు తెలుస్తోంది. కోట్లీలో సూసైడ్ బాంబర్ల శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. జనరల్గా వీటిని టార్గెట్ చేసుకొని దాడులు జరిపినట్లుగా తెలుస్తోంది. తాము చాలా స్పష్టంగా ఉగ్రవాదులను టార్గెట్ చేశామని, పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టంగా తెలిపింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై దాడి జరిగినప్పటి నుంచి భారత్ పాక్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ సహా 26 మంది చనిపోయారు. ఈ ఘటనను యావత్ భారతదేశంతో పాటు పలు దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనపై పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్కి సరైన సమాధానం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి నుంచే యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ప్రాంతాలలో భారత సైన్యం దాడులు జరిపింది. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత సైన్యం పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రజౌరీ సెక్టార్లోని భీంబర్ గలీలో పాక్ కాల్పులకు పాల్పడిందని భారత సైన్యం ప్రకటించింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా చెప్పొచ్చు, ఉగ్రవాదంపై చాలా బలంగా భారత సైన్యం స్పందించింది. భారత సైన్యం దాడులను పాకిస్తాన్ సైన్యం నిర్ధారణ కూడా చేసేసింది. భారత్ దాడి చేసిందని ప్రకటించింది. కోట్లీ, ముజఫరాబాద్, బహవల్పూర్లపై మిసైల్తో దాడులు చేసినట్లు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి తెలిపారు. ఈ వైమానిక దాడులపై పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ ఘాటుగా స్పందించారు. భారత్ది పిరికిబంద చర్య అని, పాక్ పౌరులు 8 మంది చనిపోయారని ఆయన ప్రకటించారు. ఇండియాలో తాము ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తామో చెప్పమని ఇండైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేసింది పాకిస్తాన్. అయినా భారత్ దీన్ని ధీటుగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టింది. 9 చోట్ల క్షిపణి దాడుల్లో 80 మంది వరకు టెర్రరిస్టులు చనిపోయినట్లుగా మనకి ఇప్పటి వరకు వస్తున్నటువంటి అనధికారికమైనటువంటి సమాచారం. ఇక లష్కరే, జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్పై విరుచుకుపడ్డారు సైన్యం. పాక్ రాడారికి దొరకకుండా, ఇక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎలిమెంట్ ఇది. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశం వైపు ఎలాంటి కదలికలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ దేశం దాన్ని పసిగడుతుంది. సో అలాంటి వ్యవస్థలను కూడా ఎంతో చాకచక్యంగా లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ యుద్ధ సామాగ్రితో ఇండియా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. పాక్ రాడార్కి దొరకకుండా టార్గెట్ రీచ్ అయింది. అదేవిధంగా మిసైల్స్తో దాడి చేసి విరుచుకుపడింది. ఇక పాక్లోనూ పీఓకేలను, టార్గెట్లను ధ్వంసం చేసేసింది ఆ ఇండియన్ ఆర్మీ. ఖచ్చితంగా టార్గెట్లను పేల్చేసింది భారత మిసైల్స్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా గత 15 రోజుల నుంచి కూడా మొత్తం ఇండియన్ గవర్నమెంట్ అంతా కూడా దీని మీదే ఖచ్చితంగా ఫోకస్ చేసింది. ఒక రకమైనటువంటి ఇండికేషన్స్ ఇస్తూ వస్తుంది. అన్నిటిని కూడా అంచనా వేసింది. సో ఎలాంటి సామాన్యులకు ఇబ్బంది కలగకుండా, పౌరులకు ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ పైన ఎలాంటి దాడి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఏం చేయాలనుకుంటుందో, న్యాయం ఏ విధంగా జరగాలో, యావత్ భారతదేశం ఏం కోరుకుంటుందో ఆ దిశగా ఈ చర్యలనైతే ముమ్మరం చేసినట్లయితే కనిపిస్తుంది. ఇక న్యాయం జరిగింది, జై హింద్ అంటూ ఆర్మీ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే యావత్ దేశం ఏదైతే కోరుకుందో ఇండియన్ ఆర్మీ కూడా అదే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి ఓవరాల్గా చూసినట్లయితే
గత ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు హాట్ ఆఫ్ ద టాపిక్గా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి యూటీవీ కూడా చాలా ఇన్పుట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఒక్కొక్కరి నుంచి ఇన్పుట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి మనం కూడా రిటైర్డ్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ చిరంజీవి రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మనం అసలు ఈ దాడి ఇలాంటి జరుగుతున్నప్పుడు ఎలాంటి ప్రణాళికలు వేస్తారు, ఏం జరుగుతూ ఉంది, సో దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ అదేవిధంగా ఎనాలిసిస్ని మనం అడిగి తెలుసుకుందాం. సో రిటైర్డ్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ చిరంజీవి రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ చిరంజీవి రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం అండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ప్రతి భారతీయుడి మనసులో మాటల్లో కనిపిస్తున్నటువంటి పదం. సో ఈ సంఘటన పైన మీ విశ్లేషణ ఏంటి సార్? భారతదేశము ఏ దేశం మీద కూడా మన చరిత్ర మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు విదేశాలపైన ఎప్పుడు కూడా యుద్ధం కానీ వేరే విధమైన ఆక్రమణలు కానీ చేయలేదు. కానీ భారతదేశం మీద దాడికి ఏ దేశం వచ్చినా సరే దానికి సరైన గుణపాఠం చెప్పే రీతిలో భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మన స్వయం విధానాల వల్ల వేరే దేశానికి బాధ కలిగించడనే ఉద్దేశమే తప్ప మనం శాంతిగా ఉండే సందర్భం ఉండదు. ఎందుకంటే మన మీద దాడి చేసి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనల తర్వాత ప్రతిఫలములుగా పక్కన ఉన్న పొరుగు దాయద దేశాలు అనుభవిస్తున్నాయి. అది అనుభవిస్తాయి కూడా ఫ్యూచర్లో కూడా. సార్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే రిటైర్డ్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా మీరు పనిచేశారు. మీకు దీనికి సంబంధించి గతంలో కూడా పాకిస్తాన్ పైన భారత్ చాలా దాడి అంటే ఎప్పుడైతే చాలా శాంతియుతంగా ఉంటూనే ఉంటుంది ఇండియా, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ. సో మన ప్రాంతంలోకి వచ్చి మన సివిలియన్ని చంపేసి ఒక పిరికి పంద చర్యకి పాల్పడిన దానికి సరైనటువంటి చర్యగానే మనం భావించవచ్చా? 100% అండి. ఇది అసలు సింధూర్ అనేదని మన భార్యలకి జరిగిన అన్యాయాన్ని భర్తలను పోగొట్టుకున్నారు కాబట్టి దీన్ని ఆపరేషన్ కూడా సింధూర్ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక బొట్టు తిలకం లాంటి దాన్ని వాళ్ళు చూసేశారు కాబట్టి దానికి మనము ఈ తీవ్రవాదాన్ని ప్రపంచానికి తీవ్రవాదులుగా తయారు చేస్తున్న ఉగ్రవాదులు తయారు చేసే ఒక పెద్ద కంపెనీ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. ప్రపంచానికి ఎక్కడ చేసినా జైషే వేసుకో, లష్కర్ తోయిబా వేసుకో, ఎక్కడైనా పునాది ఆశ్రమాలు ప్రధాన కార్యాలయాలు ఉన్నాయంటే పాకిస్తాన్ అండతో ఇవి జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ యొక్క ఆ కనుసన్నల్లోనే ఇవి జరుగుతున్నాయి. కాబట్టి దీనికి ఖచ్చితమైన చర్య ఒక 10 రోజులు టైం తీసుకున్నా సరే ఇది ఎప్పుడు ముందు కూడా మనం పైల్గాల్లో కానీ పుల్వామాలో జరిగిన దాడికి కానీ కొంత సమయం తీసుకుని మనం చేస్తూ వచ్చాము. ఈ మధ్య కాలంలో కూడా అనేకమైన కవ్వింపు చర్యలు ఉడి సెక్టర్ లో కానీ రాజౌరి సెక్టర్ లో కానీ జమ్మూ కాశ్మీర్ లో నేను పనిచేశాను. అక్కడ ఉడి సెక్టర్ మనం కొంచెం కింద ఉంటాం. అక్కడ విపరీతమైన దాడులు చేస్తుంది పాకిస్తాన్. అనవసరమైన కవ్వింపు చర్యలు చేస్తుంది. అక్కడ బలగాల పైన ఎప్పుడు పడితే అప్పుడు వితౌట్ ఆర్డర్ ఆఫ్ ద ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రకారం అక్కడ జేబులో సైనికులు ఫైరింగ్ చేస్తుంటారు. ఇది చాలా దారుణమైన విషయం. సార్ ఇంకోటి చెప్పండి చిరంజీవి రెడ్డి గారు, జనరల్గా చాలా చాకచక్యంగా పక్కాగా ప్లానెడ్గానే ఈ యొక్క ప్రతీకార చర్య కావచ్చు లేకపోతే ఆ టిట్ ఫర్ ట్యాట్కి కరెక్ట్గా మనం వెళ్ళామనే భావించవచ్చండి. ఎందుకంటే సివిలియన్స్ మీద ఎలాంటి దాడి చేయలేదు, అదేవిధంగా వాళ్ళ ఆర్మీ స్థావరాలను టార్గెట్ చేయలేదు, కేవలం ఉగ్రవాదులు ఉన్నారనేటువంటి పక్కా సమాచారంతో పక్కాగా ఆ ప్రదేశాలని ఖచ్చితంగా గుర్తించి దాని మీద దాడి చేసినట్టుగా ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. అవును, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. మన పౌరుల పైన మన టార్గెటే కాదు, ఓన్లీ ఈ యొక్క ఉగ్రవాదులు తయారు చేస్తున్న ఉగ్ర మూకల యొక్క వాళ్ళ యొక్క నిశ్చితమైన ప్రదేశాలు మనకి ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ప్లేస్లు మనం 9 ప్రాంతాల్లో దాడి చేయడం జరిగింది. అఫీషియల్ గా కూడా కొద్దిసేపటి తర్వాత గవర్నమెంట్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ తరఫు నుంచి డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ నుంచి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఎందుకంటే మనము ఎవరిని ఏ ఒక్క పౌరుని బాధించలేదు. ముందు కూడా చూసాం మనం ముగ్గురు మూకలు ఎక్కడైతే సమాచారం కరెక్ట్ గా ఉందో అక్కడ మనం ఇక్కడ నుంచి సెకండ్ల టైంలో నిమిషాల్లో లోపల వ్యవధిలోనే ఈ మొత్తం 9 యొక్క ప్రదేశాల్లో ఉన్న ఉగ్ర మూకల్ని దాదాపు 100 మంది కావచ్చు. అఫీషియల్ గా వాళ్ళు చెప్పాలి ఎంతమంది చనిపోయినారని. మన సైడ్ నుంచి అయితే అక్కడ ఉన్న దాదాపుగా 100 మంది వరకు ఉగ్రవాద స్థావరాల్ని నిర్వీర్యం చేసినట్టు మన లెక్కల్లో తెలుస్తా ఉంది. మన అంచనా ప్రకారం ఏది పులి తప్పుకోకుండా కరెక్ట్ గా వాళ్ళని ఎక్కడైతే ఉగ్రవాదులు తయారు చేస్తున్నారో ఆ వాళ్ళ డంపుల పైన వాళ్ళ స్థావరాల పైన
వాళ్ళ పైన వేరే విధంగా సురక్షితంగా ఇక్కడ రాలేని ఐడెంటిఫై చేసి మభ్యపెట్టే విధంగా చేసినప్పుడు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కరెక్ట్ గా పనిచేసింది, కరెక్ట్ గా దాడులు చేసింది, కరెక్ట్ అయిన సమాధానము చెప్పింది కూడా. చిరంజీవి గారు కరెక్ట్ అండి. చిరంజీవి గారు ఇంకొక విషయం, ఈరోజు మనం ఇంటర్నెట్లో ఒక రిలీజ్ చేశారు, భారత సైన్యానికి సంబంధించి అంటూ ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అంటే ఈ అటాక్కి 1 గంట 2 గంటల ముందు అదేంటంటే, ఎలాంటి పరిస్థితికైనా మేము సిద్ధంగా ఉన్నాం, సో మా ప్రౌరుల్ని మేము రక్షించుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధమే, ఎవరికి కూడా వెనుచూపే పరిస్థితి లేదు అంటూ అందరిలో ధైర్యాన్ని నింపే ఒక వీడియోని కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి మరి? భారతదేశం పౌరులందరూ కూడా సుశిక్షితమైన సైనికులు ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఈ రోజు ప్రపంచంలోని అతిపెద్ద భారతదేశం కూడా 5వ ప్రపంచ శక్తిలో ఆ అన్యాయుధంలో కానీ మిగతా యొక్క సైనిక సామర్థ్యంలో కూడా మనం ప్రపంచంలో 5వ దిశలో ఉన్నాం. ఆర్థికంగా కూడా 5వ దిశలో ఉన్నాం. ఈ రోజు భారత పౌరులందరికీ ఏం తెలియజేసేదంటే, ఈ రోజు బలమైన ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ గా తయారైంది, బలమైన క్షిపణులు తయారు చేసాం. మనం డిఆర్డిఓ ద్వారా ఇంకా కొన్ని అణ్వాయుధాలుగా ఉండి వేరే మనం ఫైటర్ జెట్ కానీ ఇవన్నీ రఫేల్ యుద్ధ విమానాలు కూడా మన ప్రపంచంలోనే ఒక అధునాతనమైన శక్తిగా మన దేశాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేది పౌరులందరికీ ఈ సందేశం ద్వారా తెలియజేయడం జరిగింది. మన లక్ష్యాలు ఛేదించేటివి దాదాపు 9,000 కిలోమీటర్ల వరకు లక్ష్యాలు ఛేదించే మన దగ్గర క్షిపణులు ఉన్నాయి. అలాంటి యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉంది. మనకి ఏ విధమైన కొదవలేదు, సైనిక పరంగా కొదవలేదు, అలాగే సైనిక యొక్క అణ్వాయుధాలు కానీ కొదవలేదు, సైనిక అస్త్రాలు కూడా కొదవలేదని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. ఆ ప్రజలందరూ కూడా సురక్షితమే ఫస్ట్ మా బాధ్యత అనేది ప్రభుత్వం కూడా ఇది ఒక గట్టి చర్యగా తీసుకుంది. చిరంజీవి రెడ్డి గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు మనకు చూస్తే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ గత వారం 10 రోజులుగా అఫీషియల్గా బయటికి చెప్పకపోవచ్చు, ఎందుకంటే అవన్నీ కూడా యుద్ధానికి సంబంధించినవి, మన దేశ సైన్యానికి సంబంధించినటువంటి ప్లానింగ్స్ కాబట్టి, కానీ ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందస్తు చర్యలతో అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే దీన్ని ఖచ్చితంగా టార్గెట్ చేసిందని మనం భావించవచ్చండి. ఖచ్చితంగా అండి. మనం రిహార్సల్ చేయకుండా ఒక క్రికెట్ ప్లేయర్ క్రికెట్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ గా క్రికెట్ లో పోతే గెలవలేదు కదా, అలాగే మన యుద్ధ విమానాలు మన ప్రాక్టీస్ మనం చేస్తూనే ఉన్నాం. అలాగే నేవీ ఎక్సైజ్ కానీ, ఇండియన్ ఆర్మీ ఎక్సైజ్ కానీ, ఎయిర్ ఫోర్స్ కనుక అనేకమైన ప్రయోగాలు చేసి యుద్ధ సన్నద్ధం అని చెప్పి ఈ రోజు పౌరులకి కూడా సాయంత్రము ఈ రోజు మాక్ డ్రిల్ కూడా నిర్వహించాలని. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పౌరులు హారన్ వినపడిన వెంటనే, ఒక సైరన్ వినపడిన వెంటనే పాఠశాలలో బెంచీల కింద దాక్కోవడం కానీ, లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో దాక్కోవడం కానీ, బయట తిరుక్కోకుండా జనాలకు కూడా ప్రజలకు కూడా అప్రమత్తం చేసేదానికి దేశానికి కూడా నా బాధ్యత ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే చైనాలో కానీ, ఇంకో కొన్ని ఇజ్రాయెల్లో కానీ ఇలాంటి దేశాల్లో ప్రతి పౌరుడు 5 సంవత్సరాలు మానసిక వికలాంగులు కానోళ్ళు, ఫిజికల్ గా హ్యాండిక్యాప్ కానోళ్ళు అంతా కూడా ఆ దేశ రక్షణ శాఖలో 5 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. అలాంటిది కూడా మన దేశంలో రిటైర్ అయిన సంఖ్య ఒక 40 లక్షలు ఉంది. ఇప్పుడున్న సంఖ్యను కలుపుకుంటే మన దేశంలో సురక్షితమైన సైనికులు కానీ, ఈవెన్ మాజీ సైనికులు కూడా ఎంతో పెద్ద రీతిలో భారతదేశ రక్షణకి కాపాడడానికి సిద్ధంగా, కంటికి రెప్పలా భారత మాతను కాపాడడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రైట్ సార్, జనరల్గా ఇలాంటి చర్యలకి వెళ్లే ముందు అంటే మీరు గతంలో పనిచేసి ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి అలర్ట్స్ వచ్చేవి, మీకు ఎలాంటి సన్నద్ధం చేసేవారు, మీరు ఎలాగా దానికి రెడీగా ఉండేవారండి? మాకి ప్రతి సంవత్సరంలోనూ 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరం యుద్ధం రాకపోని మన భారతదేశ సైన్యం ఎప్పుడు సన్నద్ధంగా ఉంటుంది. ఎప్పుడు ఎక్సర్సైజ్ అని అన్ని రకాలైన ఎక్సర్సైజ్ జరుగుతాయండి. బయట పబ్లిక్ తెలియదు కానీ ఎప్పుడు ఎక్సర్సైజ్ సన్నద్ధంగా ఉంటుంది. ఫిజికల్ గా కానీ, అలాగే ఆ ఫైరింగ్ రేంజ్ లో కానీ, లేదా ఎక్సర్సైజ్ ఏ విధమైన ఆ వార్ జరుగుతుందో, ఏ విధమైన యుద్ధ ట్యాంకులను నిర్వహించాలో, ఏ విధంగా మనము అక్కడ బ్లాస్టింగ్ చేయాలో, మనం బ్లాస్టింగ్ నుంచి ఎలా కాపాడుకోవాలనేది ఇది అంతా కూడా ఎక్సర్సైజ్ లో ఎవరి భాగమేనండి. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. బయట పబ్లిక్ తెలియదు కానీ సామాన్యమైన జరిగే ప్రక్రియ ఇది. ఓకే, రైట్. థ్యాంక్ యూ చిరంజీవి రెడ్డి గారు, మీరు మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని అదేవిధంగా అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్. సో ఇది రిటైర్డ్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ చిరంజీవి రెడ్డి గారు. మన ఇండియన్ ఆర్మీ యొక్క సత్తా ఏంటి, మన ఇండియన్ ఆర్మీ యొక్క వ్యూహ రచనలు ఎవరికి కూడా అందనటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశాన్ని భద్రతగా ఉంచాలి, దేశాన్ని భద్రతపరచాలి, అందరికీ కూడా సేఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్తోనే ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు,
ఎయిర్ ఫోర్స్ కావచ్చు చాలా పక్కాగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చెప్తే అందరూ ఊహించినట్లే భారత్ ప్రతీకార చర్యకు తెరతీసింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిందని బుధవారం తెల్లవారుజామున భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తీవ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపింది. ఉగ్రవాదులు ఎక్కడి నుంచైనా దాడులకు వ్యూహరచన చేశారని భావిస్తున్నారో ఆ స్థావరాలను గుర్తించింది. వాటిపై నేరుగా భారత సైన్యం దాడి చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్లోని 4 ఉగ్రవాద శిబిరాలపై భారత్ మిసైళ్ల వర్షం కురిపించింది. లష్కరే తోబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఇతర ఉగ్ర సంస్థల స్థావరాలు, టెర్రర్ నెట్వర్క్లు ధ్వంసం చేయడమే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచి మెరుపు దాడులకు దిగింది. మరీ ముఖ్యంగా బహవల్పూర్, మురిద్గే, కోట్లీ, గుల్వూర్, సవాయ్ అదేవిధంగా సర్జాల్, బర్నాలా, మెహ్మూనా ప్రాంతాలపై దాడులకు దిగింది. బుధవారం రాత్రి 7:04 సుమారుగా దాడులు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అంతకు కొద్ది గంటల ముందే ఆర్మీ, నేవీ అన్నింటికీ రెడీ అంటూ అఫీషియల్గా ట్వీట్ చేసింది. అఫీషియల్గా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేము రెడీగా ఉన్నాం, మా దేశ పౌరుల్ని కాపాడుకునేందుకు సిద్ధమంటూ ఒక రకమైనటువంటి మెసేజ్ అనేది కన్వే చేసింది. ఇక హవల్పూర్ జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్స్ అదేవిధంగా మురిద్గేలో లష్కరే తోయిబా శిక్షణ క్యాంపు ఉన్నట్లు కూడా ఖచ్చితంగా తెలుస్తోంది. దీంట్లో కోట్లీలో సూసైడ్ బాంబర్ల శిక్షణ కార్యక్రమాలు కూడా జనరల్గా కొనసాగుతుంటాయని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. వీటిని టార్గెట్ చేసుకొని దాడులు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. తాము చాలా స్పష్టంగా ఉగ్రవాదులనే టార్గెట్ చేశామని, పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టంగా పేర్కొంది. సో ఇవన్నీ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా కేటగిరికల్గా అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై దాడి జరిగినప్పటి నుంచి భారత్ అదేవిధంగా పాక్ మధ్య సంబంధాలు పూర్తి స్థాయిలో ఉద్రిక్తంగా మారాయి. మరీ ముఖ్యంగా భారతదేశంలో 140 కోట్ల మంది కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఖచ్చితంగా దీనికి ప్రతీకార చర్య జరగాలి, న్యాయం జరగాలనే. సో ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ సహా 26 మంది చనిపోయారు. ఏకం ప్రపంచం మొత్తం నివ్వెరపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఘటనను యావత్ భారతదేశంతో పాటు పలు దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనపై పలువురు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు సరైన సమాధానం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. అనుగుణంగానే చర్యలకు ఉపక్రమించినట్టుగా తెలుస్తోంది. సో కేవలం 15 రోజుల్లోనే, అంటే దాడి జరిగిన 15 రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆపరేషన్ సింధూర్తో ఒక్కసారిగా మనం ఏం చేస్తామో, మన యొక్క టార్గెట్ ఏంటో యావత్ ప్రపంచానికి చూపించినటువంటి పరిస్థితి. ఇక పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కూడా భారత సైన్యం పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రజౌరీ సెక్టర్లోని భీంబర్ గలీలో పాక్ కాల్పులకు పాల్పడిందని కూడా భారత సైన్యం అఫీషియల్గా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూస్తే భారత సైన్యం దాడులను పాకిస్తాన్ సైన్యం కూడా నిర్ధారించింది. భారత్ దాడి చేసిందని ప్రకటించింది. కోట్ల